యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏయ్, నువ్వేంటిక్కడ? మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు కూడా కాఫీ తీసుకోలేక్యా? ఏయ్, వేషాలేస్తున్నావా? నిన్నంత గట్టిగా చెప్పి పంపిస్తే మళ్ళీ వస్తావా? ఎంత ధైర్యం నీకు? ధైర్యం కాదలేక్యా, బాధ్యత. బాధ్యత ఉంది కాబట్టి నా భర్తని, అత్తామామల్ని, నా ఇంటిని చూసుకోవటానికి వచ్చాను. బాధ్యతగా కాఫీ చేసి ఇస్తున్నాను. ఏయ్, బాధ్యత ఏంటి బాధ్యత? అసలు నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదంటే అర్థం కావట్లేదా నీకు? అసలు నిన్నెవరు లోపలికి పంపించారు? నా ఇంటికి నేను రావటానికి ఎవరూ పంపించేదేంటక్కా? చాలమ్మాయి, ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి? నిన్ననే నా కొడుకు చెప్పి పంపించాడు కదా. పాపం ఆయన తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారత్తయ్య. కానీ తెలుసుకోలేక ఎంత బాధపడుతున్నారో మీకు తెలీదు. ఆ బాధ పోగొట్టాల్సిన అవసరం మీ మీదే ఉంది కదా. వాడి బాధ ఎప్పటికీ పోయేది కదమ్మా. మెల్లగా మర్చిపోయేలా చేద్దామని మేం ప్రయత్నిస్తుంటే నువ్వు మళ్ళీ వచ్చి వాడి బాధని ఎందుకమ్మా రెట్టింపు చేస్తావు? అంకుల్, ఈవిడెప్పుడైనా మంచిగా చెప్తే వినడం చూసారా? బలవంతంగా బయటికి గెంటేయాల్సిందే. అప్పటికి లొంగకపోతే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లే చూసుకుంటారు. ఆవేశపడకు లాయర్ పాపా. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తే నన్ను బయటికి పంపడం కాదు, నన్ను బయటికి పంపించాలని చూసేవాళ్లని బయటికి పంపుతారు. లాయర్ని నన్నే బెదిరిస్తున్నావా? ఫోన్ చేయాలా పోలీసులకి? చెయ్యి, నేను కోరుకునేది అదే. ఇప్పటి వరకు నా బంధం మీదున్న నమ్మకంతో వచ్చాను. ఇప్పుడు ఆ బంధం నిజమనటానికి తగిన ఆధారంతో వచ్చాను. ఆధారమా? ఇంకేం ఆధారాలున్నాయి? నువ్వు చూపించిన ఆధారాలు చివరికి నువ్వు పొడిపించుకున్న పచ్చబొట్టు కూడా తుస్సుమని ఎగిరిపోయాయి. ఇంకేం ఆధారాలు మిగిలిపోయాయి అనుకుంటున్నావు? ఏం తెచ్చినా నువ్వు వైదేహివి అయిపోవు. ఈ ఆధారం వాటిలా కాదులేక, అంతకు మించి చట్టం, న్యాయం అన్నీ కలిసి గట్టిగా నన్ను ఇంట్లో నిలబెట్టే ఆధారం. మన లాయర్ పాపకి బాగా అర్థం అవుతుంది. ఏంటా ఆధారం? పుట్టినరోజు శుభాకాంక్షలమ్మమ్మా. అలా చూస్తారేంటి? బామ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారా లేదా? ఓ, అందరికన్నా మీరే ముందు చెప్తారు కదా. అత్తయ్య గారు, మావయ్య గారు, మీరే శుభాకాంక్షలు చెప్పండి. నువ్వుండగా ఇంకా శుభాకాంక్షలు ఎక్కడుంటాయే? ఉన్న సంతోషాన్ని కూడా పాడు చేయాలనొచ్చావు కదా. ముందు బయటికి నడు. మీరు నన్ను కాని దాన్ని అనుకునేంత వరకు నా మంచి కూడా మీకు చెడులాగే అనిపిస్తుందక్కా. కానీ నేనేంటో ఈ రోజు కాకపోతే రేపైనా నా బావ మనసుకి తెలుస్తుంది. కాఫీ తీసుకో బావా.
ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నడు బయటికి. పర్వాలేదు బావా. మన ప్రేమ కోసం ఇంతకన్నా ఎక్కువ అవమానాలే భరించాను. ఇక చాలా ఆపు. నాటకాల్లో బాగా ఆరితేరిపోయినట్టున్నావు. నిన్నొచ్చి గొడవ చేశావు. ఈ రోజేదో నిన్ను అవమానిస్తున్నట్టు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నావు. అదేమీ కాదాంటీ. నిన్న తాను అనుకున్నది జరగలేదేమోనన్న భయంతో గొడవ పడింది. ఈరోజు చాలా నమ్మకంతో నిదానంగా మాట్లాడుతోంది. నువ్వేదో ఆధారాన్ని తీసుకొచ్చావన్న ధైర్యంతో మాట్లాడుతున్నావని తెలుసు. చెప్పు, ఏంట ఆధారం? ఆధారం లేదు, ఏమీ లేదు. ముందు బయటికి నడు. నేనెవరో ఏంటో చూపించాక నేనుండాలో బయటికి నడవాలో అప్పుడు నిర్ణయిద్దుగాని. ఏంటమ్మా అది? అలేఖ్య, ముందిదేంటో చెప్పమ్మా. చెప్పలేక్యా. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉండొచ్చా, బయటికి వెళ్ళొచ్చా? ఇదేంటో చెప్పమ్మా. ఆంటీ, ఇది దేవాంశ్. ఈవిడికి ఉరిశిక్ష రద్దు చేయటానికి తనే వైదేహి అని చెప్పి జడ్జి గారి ముందు ఒప్పుకుని సంతకం చేశాక జడ్జి గారు అది ఆమోదిస్తూ ఉరిశిక్ష రద్దు చేసిన ఉత్తర్వు. దీని ప్రకారం తను వైదేహి అని, తన భార్య అని దేవాంశి ఒప్పుకున్నట్టు. ఇప్పుడు కాదనడానికి లేదు. నేనే దద్దమ్మనుకుంటే వీడు నాకన్నా పెద్ద దద్దమ్మలా ఉన్నాడే. ఇలాంటిదేదో జరుగుతుందని నేను అప్పుడే హెచ్చరించాను. మానవత్వంతో ఆలోచించావు. ఇప్పుడేం జరిగిందో చూడు. నువ్వు ప్రాణభిక్ష పెడితే నిన్నే బ్లాక్మెయిల్ చేస్తోంది. ఎందుకమ్మా ఇంత మోసం చేస్తున్నావు? నా కొడుకు నీకు ప్రాణభిక్ష పెట్టడం తప్ప? ఆయన పని చేయకపోయింటే నిజం తెలిసాక అందరూ బాధపడుండేవారు మావయ్య. అయినా నాకు దీన్ని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందనుకోలేదు. కానీ ఎంత చెప్పినా మీరెవరూ నమ్మకపోతే ఏం చేయను? మీకు నమ్మకం కుదిరేంత వరకు నా ఉనికి కోల్పోకుండా ఉండాలంటే దీన్ని అడ్డం పెట్టుకోక తప్పలేదు. ఏంటి ఇది చూపిస్తే ఇంట్లో ఉండనిస్తామనుకున్నావా? ఇవన్నీ నీకు దిక్కున్న చోట చెప్పుకో. ముందిక్కడి నుంచి బయటికి నడవే. నడు. ఆగండి. ఎవరు ఆపొద్దు అలెక్య.
ఇది తీసుకుని పోలీసుల దగ్గరికి వెళ్తుందో కోర్టు దగ్గరికి వెళ్తుందో చూద్దాం. నా మాట విని వదిలేయండి. వీల్లేదా లెఖ్య? దీన్ని వదిలేస్తే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ ఇంటి మీద ఆస్తి మీద కన్నేస్తారు. వాళ్ళందరికీ గుణపాఠంలా ఉండాలంటే ఇప్పుడు దీన్ని బయటికి గెంటాలి. ముందు నేను చెప్పేది వినండి. నేను ఇక్కడికి కేవలం కేసు వాదించడానికి మాత్రమే రాలేదు. దేవాన్స్ జీవితంలో సంతోషాన్ని చూడడానికి వచ్చాను. దేవాన్ స్నేహితురాలిగా, ఈ ఇంటి మనిషిగా, మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. తనని ఇక్కడే ఉండనివ్వండి. ఏం మాట్లాడుతున్నావు లేఖ్య? ఉండనిచ్చి వైదేహి అని అంగీకరించమంటావా? నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఆంటీ. తనని బయటికి పంపించడం వల్ల సమస్యని పెద్దది చేసుకోవడం తప్ప ప్రయోజనం ఉండదు. నా మీద నమ్మకం ఉంచి తనని ఇక్కడే ఉండనివ్వండి. ఈ సమస్యని పరిష్కరించే పూచి నాది. వదిలే ఊర్మిళ, అలేకే చెప్తోంది కదా. అది కాదు మావయ్య. ఊర్మిళ, తన్నొదిలే. जटाटवीगलज्जलप्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवं 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 शिवं. నీ మీద జాలి తలచి నీకు మెడలో ఊరితాడు తప్పించడానికి దేవాంశ్ ఇచ్చిన ఈ కాగితాన్ని దేవాంశ్తో బంధం కలుపుకోవడానికి వాడుకుంటావనుకోలేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవాంశ్ భార్యవి కాలేవు. ఆ నిజం తెలుసుకుని నీ అంతట నువ్వే గడప దాటి బయటికి వెళ్తావు. ఈసారి నేను గడప దాటి బయటికి వెళ్లడమంటూ జరిగితే అది కాటికి మాత్రమే. నా బావకి దూరమయ్యేది చావులోనే. నీకంటే ముందు నీ నమ్మకాన్ని కాటికి పంపిస్తాను చూడు. ఎవరి నమ్మకం ఓడిపోతుందో చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అదే సంతోషం జీవితాంతం నీ కళ్ళల్లో ఉండాలి. నీ జీవితంలో కొత్త వెలుగు రావాలి మనవడా. జీవితాంతం ఈ సంతోషం ఇలాగే ఉంటుందనుకుంటే అనుకుని 2 క్షణాలు కాలేదు దూరం కావటానికి. మనవడా, ఇదేవి నువ్వు మనసులో పెట్టుకోకు. అలేకే చూసుకుంటానంటుంది కదా, సమస్య పరిష్కారం అవుతుందిలే. ఏనాటి పాపమో ఎవరి శాపమో సంతోషంగా ఉండాల్సిన ఇల్లు సమస్యల పాలైపోయింది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునమ్మా, నేనే వైదేహినంటూ ఎప్పుడో వచ్చే ఆవిడే మళ్ళీ రోజు వచ్చింది. పెద్దావిడ పుట్టినరోజు దేవాంశ్ బాబు నిశ్చితార్థం జరుగుతుందనుకుంటే ఈవిడ రావడంతో మొత్తం ఆగిపోయింది. అది అమ్మగారు జరిగింది.
ఉర్మిలమ్మ బయటకు గెంటేస్తుంటే లాయరమ్మ ఆపి ఇక్కడే ఉంచమని చెప్పింది. దానికేం పోయే కాలం వచ్చిందే? ఆ వైదేహి ఉంటే ఈ లాయర్ పెళ్లి దేవాంష్తో జరగదు కదా, అయినా ఎందుకు వచ్చింది? ఏమోనమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో, ఏం అర్థం కావడం లేదు. సరే, ఇంకా ఏమన్నా విశేషాలుంటే నాకు తర్వాత ఫోన్ చేయి. సరేనమ్మా. ఏమైంది చంచల? ఏమవుతుంది? వైదేహి మళ్ళీ దశరథ రామయ్య ఇంటికే చేరింది. ఇంట్లోనే ఉండమన్నారట. అదేంటి? అది వైదేహి కాదు, నా కోడలు వైశాలి అని బయటకు పంపారు కదా, మళ్ళీ ఎందుకు రానిచ్చారు? ఏం చేస్తాం, మన దరిద్రం అలా ఏడుస్తోంది. వైదేహి అక్కడే ఉంటే మెల్లగా దేవాంశ్ మనసు మార్చేస్తుంది. ఏదో ఒకటి చేయి చంచల. మనకున్న అనుభవం బట్టి వైదేహి అక్కడుంటే ఆ కుటుంబాన్ని మనం ఏమీ చేయలేం. వైదేహి బయటికి రావాలి. మన కళ్ళ ముందే ఆ కుటుంబం నాశనం కావాలి. ఇది మనల్నే నాశనం చేసేలా ఉంది నాంచారమ్మా. కూకటి వేళ్లతో పెకిలించేశాను అనుకున్న ప్రతిసారి మళ్ళీ మొలకెత్తుతూనే ఉంది. అసలు అది బయటున్నప్పుడే లేపేయాల్సింది. ఆ ఇంటికి చేరాక ముట్టుకోవడం కూడా కష్టమే. చేతికి చిక్కినప్పుడే అంత చేశావు, ఇప్పుడు ఇంకేం చేస్తావులే. నన్ను అనొద్దు నాంచారమ్మా, అంతా నీ కోడలే చేసింది. ఎవడో వైదేహి అమ్మని చంపేస్తుంటే నీ కోడలు వైశాలి అడ్డం వచ్చింది. లేదంటే వైదేహి బ్రతుకున్నా ఏమీ చెయ్యగలిగేది కాదు. నా కోడలు ఎలాగూ చచ్చింది కదా, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవో చేసి చూపించు. అదే చేసి చూపిస్తా. వైదేహి ఒక్కడుగు ముందుకు వేస్తే నేను 100 అడుగులు ముందుకేస్తా. కానీ ఆ వైదేహిని వదలను, ఆ కుటుంబాన్ని వదలను. ఈ నిశ్చితార్థం జరుగుతుంది, పెళ్ళై నా మనవడు సంతోషంగా ఉంటాడు అనుకుంటే మళ్ళీ ఇలా జరిగిందేంటి? ఇక ఈ పెళ్లి జరగదా? నా మనవడి జీవితంలో సంతోషం ఉండదా? ఎందుకుండదు బామ్మగారు? దేవాంశ్ పాపమని ప్రాణభిక్ష పెడితే దాన్ని అడ్డం పెట్టుకుని తనే వైదేహి అంటోంది. అంత మాత్రాన వైదేహి అయిపోతుందా? అయినా దేవాంష్కి తెలుసు కదా తను వైదేహి కాదు అని. కాబట్టి ఈ పెళ్లి గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అవును, అయినా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం కదా. ఈ పెళ్ళెలా జరుగుతుందో చూస్తానని ఎలా ఛాలెంజ్ చేసి వెళ్ళిందో చూసావు కదా. ఏదో ఒక రకంగా ఆపి తీరుతుంది. అడ్డుపడుతోంది కదా అని మనం పెళ్లి చేయడం ఆపేస్తామా? లేదు కదా. అసలు తన ఉద్దేశమే అది అత్తయ్య. ఈ పెళ్లి ఆపాలి, తను కోడలిగా ఉండాలి. అది జరిగే వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మనం ఏమాత్రం భయపడి ఇవన్నీ ఆపినా ఒక మోసగత్తె ముందు దశరథ రామయ్య కుటుంబమే తలదించుకున్నట్టవుతుంది అత్తయ్య. కరెక్ట్ పెద్దమ్మా. ఈరోజు ఏదేమైనా బామ్మ పుట్టినరోజు పండుగ జరగాలి, అలేఖ్య దేవాంశుల నిశ్చితార్థము జరగాలి. అవునండి, వీళ్ళు చెప్పేది నిజమే. ఈరోజు అనుకున్నట్టుగానే నిశ్చితార్థం జరిపించేద్దాం. వద్దా ఆంటీ, దేనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు? అత్తయ్య నిశ్చితార్థం జరిపిద్దామంటున్నారు, నువ్వు ఒప్పుకోనంటున్నావేంటి? కొంపదీసి నీకు పెళ్లి ఇష్టం లేదా ఏంటి? నోరు మీరా, ఎప్పుడు నోట్లోంచి మంచి మాటలే రావా? ఈ పెళ్లి కోసమే తను లాయర్ పనులన్నీ వదిలేసి ఇక్కడే ఉంటేను. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? దేవా జీవితంలో సంతోషం రావాలని మాకన్నా నువ్వే కోరుకున్నావు కదా. వాడి బాధ చూడలేకే కదా ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు వద్దంటావేంటి? కౌసల్య తనొక లాయర్. కారణం లేకుండా ఏ నిర్ణయానికి రాదు. తన అభ్యంతరం ఏంటో చెప్పని. కరెక్ట్గా చెప్పారు అంకుల్. దేవాంశ్ మానవత్వంతో ఆలోచించి తనని కాపాడాలని తనే వైదేహి అని అబద్ధం చెప్పుండొచ్చు.
కానీ దాన్ని నమ్మి జడ్జి తీర్పిచ్చారు. ఒక లాయర్గా జడ్జి తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత నా మీదుంది. అంతేకాదు, ఇప్పుడు చట్ట ప్రకారంగా తను దేవాంశ్ భార్య. మా నిశ్చితార్థం జరిపిస్తే పోలీసుల్ని పిలిపించి అప్పగించగలదు, కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడగలదు. అప్పుడు తనే గెలుస్తుంది. అయితే ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? ఇక అది దేవాంశ్ భార్యగా ఉండిపోతుందా? మీ పెళ్లి జరగదా? తనని కాపాడడానికి దేవాంశ్ అబద్ధం చెప్పాడని చెప్తే సరిపోతుంది కదా. అప్పుడు దేవాంశ్ జైలుకెళ్తాడు.